ఇందుకు వెళ్దాం. గడిచిన దినంలో దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి, గడిచిన దినం ఏంటి? నా మాట నా కోపం రేపకుండా మీరు నా మాట వింటే పాడైపోయిన మీ జీవితాన్ని బాగు చేస్తాను. మీరు నా మాట వింటే నిత్యము నీరు కట్టిన ఓట వలె ఉంటావు. నువ్వు నా మాట వింటే నిత్యము నేను నడిపిస్తాను. దేవుడు వాగ్దానం విన్నాం. సరే, ఈరోజు ఒక వ్యక్తి కొరకు చూసుకుందాం. దేవుని మాట విన్నటువంటి వ్యక్తి జీవితంలో దేవుడు ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. 2వ దినవృత్తాంత గ్రంథము 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేవి కుమారుడైన అజర్యా మీదకి రాగా అతడు ఆశాను ఎదుర్కొని పోయి ఇలాగ ప్రకటించాను. ఆశా యూదావారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినండి. మీరు యెహోవా పక్షం వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యందు విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయన విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించను. చాలు, ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు కారణబుద్ధుడైన మా తండ్రి, ప్రేమకు నమ్మకానికి గుణాలైన దేవా, ఈ దినం నాతో అందరితో మీరు మాట్లాడి నన్ను మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చదువుదాం. ఆ కాలమున ఆ దేవుని ఆత్మ ఓబేదు కుమారుడైన అజర్యా మీదకి రాగా అతడు ఆశాను ఎదుర్కొనబోయి ఇలాగ ప్రకటించను. ప్రియులారా, దేవుని ఆత్మ ఒక రాజు దగ్గరికి వెళుతుంది, లేదా యోధా ప్రజల దగ్గరికి వెళుతుంది, లేదా బెన్యామీన్ దగ్గరికి వెళ్ళి ఆయన ప్రజలైన వారి దగ్గరికి దేవుని ఆత్మ వెళుతుంది. ఎందుకు వాళ్ళ ప్రజల దగ్గరికి దేవుని ఆత్మ వెళుతుందంటే, దేవుడి కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో దేవుని సన్నిధి వాళ్ళ దగ్గరికి వెళతారు. దేవుని కొరకు ఎవరు ఆశపడతారో వాళ్ళ దగ్గరికి దేవుడు దిగి వెళతాడు. దేవుని వెళ్ళడం అంటే ఎలా అంటే, 1 వాక్యం ద్వారా, 2 ప్రవక్తల ద్వారా, 3 దర్శనము ద్వారా, 4 వాయిస్ ద్వారా, 5వది ప్రత్యక్షత ద్వారా, 6వది దేవుడు ఎవరి ద్వారా ఒకరి ద్వారా మాట్లాడటం జరుగుతుంది. చాలా విధాలుగా దేవుడు మాట్లాడతాడు. వాక్కు, వాయిస్, దర్శనం, కళ, ప్రవక్తను పంపించి, లేదా కొన్నిసార్లు దేవుడే ప్రత్యక్షంగా దిగి వస్తాడు. అంటే పరిస్థితిని బట్టి, మనుషుని బట్టి, వాడు జీవించే జీవితం బట్టి, వాడికి ఎంతవరకు అవసరమో, ఎంతవరకు ఉపయోగించగలడో అంత మాత్రం ఉపయోగిస్తాడు. కొంతమందికి ఎంతవరకు బోధించాలో అంతవరకే బోధిస్తాడు దేవుడు. బాగా దేవుని పట్టుకొని కూర్చున్నారు అనుకోండి, ఇంకా దేవుడే నా ప్రాణం, ఆయన తప్ప ఇంకెవరు లేరు అనుకున్నారు అనుకోండి, అలాంటి వారి దగ్గరికి, వాళ్ళ ప్రజల దగ్గరికి దేవుడే స్వయంగా దిగి వస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకి ఎంతమంది వెళ్ళినా విడిపించదు. కాబట్టి వాళ్ళ కొరకు దేవుడే ప్రవక్తను పంపించి అంటాడు, మోషే నువ్వు వాళ్ళతో ఇలా చెప్పు, నేనే వారిని నడిపించడానికి దిగి వస్తాను అన్నాడు. ఈరోజు మన అందరి కొరకు
నడిపించడానికి 2000 సంవత్సరాల క్రితం తండ్రి దేవుడు కుమారుని స్వరూపములో యేసు క్రీస్తు రూపములో వాక్యమైన దేవుడు మనందరి కొరకు దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చాడు. ఎందుకంటే మనల్ని ఎంతమంది పిలిచినా మనల్ని ఎవరు రక్షించలేరు. ఎవరి మాట మనము వినం. కొంతమంది మనుషుల మాట ఎవరి మాట వినరు. ఇలాంటి వారికి దేవుడే మాట్లాడాలి. దేవుడు మాట్లాడినప్పుడు కూడా వినలేదనుకో, వాడు ఇంకెక్కడా కనబడ్డు. అంచేత చాలాసార్లు దేవుడు మాట్లాడుతుంటాడు, సేవకుల ద్వారా మాట్లాడుతుంటాడు, వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు, దర్శనం ద్వారా మాట్లాడుతుంటాడు, కళ ద్వారా మాట్లాడుతుంటాడు. అయినా వాళ్ళు పట్టించుకోరు. అప్పుడు దేవుడే కొన్నిసార్లు స్వయంగా దిగి వస్తాడు. దిగి వచ్చినప్పుడు కూడా చాలా మంది ఆయన లక్ష్య పెట్టారు, దేవుని లక్ష్య పెట్టారట. చాలా మంది అంటారు, నువ్వెప్పుడు వచ్చావు ప్రభా, మేమెప్పుడు చూడలేదు అని అంటారంట. చాలా మంది అంటారంట, నువ్వు ఎప్పుడు వచ్చావు ప్రభా మా ఇంటికి, మేము చూడలేదంటావు. నువ్వు ఎప్పుడు ఆకలి కొన్నావు ప్రభా, మేము ఇవ్వలేదంటావు. నువ్వెప్పుడు వస్త్రహీనుడికి వచ్చావు ప్రభా, మేము వస్త్రం ఇవ్వలేదంటావు. నువ్వెప్పుడు రోగిగా ఉన్నావు ప్రభా, మేము చూడలేదంటావు. నువ్వెప్పుడు సరసాలలో ఉన్నావు ప్రభా, మేము రాలేదంటావు. మేము చాలా చెడ్డ మంచోళ్ళవి అంటారట మనుషులందరూ. నేను ఎప్పుడు వచ్చాను నువ్వు ఇవ్వలేదని అంటావు. నువ్వు ఎప్పుడు నా ఇంటికి వచ్చావు చెప్పు ప్రభు అంటే దేవుడు అంటాడట, నీకు కనబడకుండానే నీ ఇంటికి వచ్చాను. ఈ నా దేన సహోదరుడు ఒకడు ఆకలితో వచ్చినప్పుడు నువ్వు ఎల్లు అలాగన్నావు కదా, అందులో ఉన్నాను నేను. ఒకడు మీ ఇంటికి దాహమని వచ్చాడు, ఎల్లు నాకు ఖాళీ లేదన్నావు కదా, అందులో నేనున్నాను. ఏదైతే అవసరతలో నీ ఇంటికి వచ్చి చేయి చాపారో అక్కడ ఎవరున్నారంటే యేసుక్రీస్తు వారు ఉన్నారు. నువ్వేం చేస్తావో తెలుసా, నాకు ఖాళీ లేదండి, నాకు చాలా బిజీ అండి అని ఏం చేస్తావంటే, ఎలవయ్యా ఎల్లు ఎల్లు అంటావు చూడు. అదే దేవుడిని తృణీకరించడం. చాలా మంది ఉండి ఎయ్యరు కూడా, అది దేవుడిని తృణీకరించడం. నిజంగా యేసుప్రభు రూపంలో వస్తే అండ్ మీరేంటి ఎవరైనా అంటారు. దేవుడు తన రూపంలో వచ్చాడు. ఎవరి రూపంలో? క్రీస్తు రూపంలో ఈ భూమి మీదకి 2024 సంవత్సరాల క్రితం ఎలా వచ్చాడు? ఎవరైనా అద్వితీయ కుమారుడు, అద్వితీయ దేవుని యొక్క స్వరూపము కలిగిన వాడు. అద్వితీయ స్వరూపం ఆయన, ఇంకొక రూపం ఆయనకి లేదు. అద్వితీయ కుమారుడు, ఇంకొక కొడుకు లేడు ఆయనకి, ఒకే ఒక ఆయన. ఆయన క్రీస్తు స్వరూపంలో ఈ లోకానికి వచ్చాడు. అలా వచ్చాడు. ఎదురు చూశారు మనలాంటి యూదులంతా, ప్రజలంతా ఎదురు చూశారు. ఏంటి, దేవా రావా, మా ప్రార్థనలు ఆలకించవా, మమ్మల్ని సమస్య నుండి విడిపించవా, మా కన్నీరు తొడవంటే వాళ్ళ ప్రార్థన ఆలకించిన దేవుడు ప్రవక్తను పంపించి, ఇదిగో నేను ఒక రోజు నీ దగ్గరికి నేను వస్తున్నానని చెప్పాడు. ఆయన చెప్పినట్టే వచ్చాడు. దేవుడు ఎప్పుడు కూడా చెప్పిందే చేస్తాడు. నువ్వు నేనైతే చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. మనందరం అంతేనా? మీరు ఎలాంటి వాళ్ళో కాదు, మీరు అంతా చెప్పిందే చేస్తారు కదా. కరెక్ట్. ప్రతిబింబమై వెలుగని నీ ప్రేమ నీ కరుణ నోదిలోన దేవించని నీ రూపము ప్రతిబింబమై వెలుగని నీ ప్రేమ నీ కరుణ నోదిలోన దేవించని రాజు నీవే కదా, దాసుడే నేనే, రాజు నీవే,
దాసుడనే ప్రభు నీ కోసం ప్రతిక్షణం జీవించని, ప్రభు నీ కోసం ప్రతిక్షణం జీవించని, ఈ రూపము నాలో నిద్రించని, నీ రూపము నాలో నీ రూపము నాలో ప్రతిదిన నీ కరుణ ప్రవహించని, నా పాప స్వభావం తొలగి నీ మంచి ప్రేమ నాకియుమా, నా పాప స్వభావం తొలగించ నీ మంచి ప్రేమ నీవు కోరేకి ఆలయమై నేనుండాలి, నువ్వు కోరేకి ఆలయమై నేనుండాలి, హృదయ హృదయ నీ రూపం నాలో ప్రతిబింబమై వెలుగని, నీ కరుణ నా హృదయంలో ప్రవహించాలి, అంధకారం వెలుగుగా మార్చి నీతి మార్గంలో నడిపెదవే, అంధకారం వెలుగుగా మార్చి నీతి మార్గంలో నడిపెదవే, ధనబడిలో వేలలో తోడుగా నిలిచుడవే, నేను భయపడిన తోడుగా నిలిచుడవే, భుజములు కాచి నడిపెదవే, భుజములు నీవు నాలో ప్రతిబింబమై వెలుగని, నీ కరుణ నా హృదయంలో ప్రవహించాలి, నా ముందు నీవు నీతి ఊటలుగా మార్చదవే, నా ముందు నీవు దుఃఖములు శాంతి ఇచ్చిన యేసయ్యా, నా దుఃఖములో శాంతి ఇచ్చిన యేసయ్యా, ఆశీర్వాదము నీవే రాజా, ఆరాధన 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 అందరం
ఆరాధన 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 తండ్రి ఆరాధన యేసు ఆరాధన 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 హల్లెలూయా. ఆయన వచ్చే దేనికంటే ఆ రూపంలో మార్చడానికి ఎవరైనా కోరుకుంటే దేవా నువ్వు రావాలంటే వచ్చి సొత్తు కాదు, కానీ ఆయన రూపంలో నిన్ను మార్చడానికి, ఆయన రూపంలో మనం మార్చబడాలి అంటే నష్టాలని వచ్చాడు యేసయ్య. కానీ ఈ లోకం ఆయన ఏం చేయలేదు, గ్రహించలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం చూద్దాం, 1వ వచనం నుంచి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను, సమస్తం ఆయన మూలముగా కలిగేది, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండేది, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది గాని. చూసారా, ఆ యేసయ్య లోకంలో ఉన్నాడు కానీ లోకం అందరి జీవితాలు ఏముందంట, చీకటి. కళ్ళు మూసిపోయాడు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏంటి, చీకటి. నిజంగా దేవుడు వచ్చినా చూడలేని పరిస్థితి, అంధకారం. చాలా మంది ప్రార్థన చేస్తారు, వాళ్ళు నిజంగా నమ్మి చేస్తే దేవుడు ఉంటాడు అక్కడ, కానీ వాళ్ళ కళ్ళు గుడ్డి అయ్యి యేసయ్యను చూడలేకపోతున్నారు. గుడ్డితనం అంటే ఏంటో తెలుసా, అవిధేయత. పిలుస్తారు కానీ వీళ్ళు దేవునికి విధేయులు ఎవరు. చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ దేవునికి విధేయులు ఎవరు. కానీ అందుచేత వాళ్ళకి ఎదురుగా ఉన్న దేవుడు వాళ్ళకి కనిపించదు. ఒకటి మాత్రం ఇప్పుడు గమనించాలి, మనం ఎవరిని పిలిచామో మన పక్కన ఆయనే ఉంటాడు. నువ్వు దేవుణ్ణి పిలిస్తే దేవుడే ఉంటాడు, దెయ్యాన్ని పిలిస్తే దెయ్యమే ఉంటాడు. అండి మీరు వంకాయల కోసం వంకాయ కూర వండారు, మాంసంలో మారిపోద్దాం. కానీ కొన్నిసార్లు అంటారు ఏంటి, మాంసంలాగా ఉండేవే అంటారు. అంటే దాని టేస్ట్ బట్టి కదా, ఆ ఉండేవాళ్ళు టేస్ట్ బట్టి. కానీ అది మాంసం అవ్వదు, రుచి అది కనిపిస్తుంది. చాలా మంది అలాగే ప్రార్థన చేసి ప్రభువుని పొందుకున్నాము అంటారు. ఎలా పొందుకోగలవు? పొందుకోవాలంటే నీ ముందున్న దేవుడు నీవు ఎవరినైతే వండావో అదే అవుతుంది. వంకాయ వండావు కూడా వంకాయ అవుతుంది. అలాగే నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేసావో వాళ్ళు ఎదురుగా ఉంటారు. మరి ఎదురుగా ఉన్న దేవుడిని ఏం చేయలేము, మనము చూడలేకపోతున్నాం. కారణం ఏంటంటే అవిధేయత. ఈ లోకంలో ఎవరిని అందరిని ఏం చేసిందంట, మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేసిందట. అవిశ్వాసులకి అవిధేయత అనేది వాళ్ళ మనోనేత్రాలను ఏం చేసింది, గుడ్డితనం కలగజేసిందట. చాలా మందికి ప్రార్థన చేస్తారు, ఎందుకు చేస్తారో తెలియదు. చేస్తున్నారు కరెక్టే, కానీ మీకు అవిధేయత ఉండకూడదు. ప్రార్థనలో అవిధేయత ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చిన వాడు ఎవరో మీకు గుర్తుపట్టలేదు. నీ మనసులో ఒకటి ఉండాలి, నేను దేవుని ప్రార్థన చేశాను, దేవుడే నా ఎదురుకు వస్తాడు. ఆయనే నేను చెప్పుకున్నాం కదా, మగ్దలేని మరియ ఎంతమంది వచ్చి చెప్పినా వినలేదు.
చివరికి యేసయ్య వచ్చినప్పుడు కూడా వినలేదు. ఎందుకంటే నేను రుచి చూస్తేనే తప్ప. చివరికి ఏం చేశాడు యేసయ్య? తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మరియా అన్నాడు. ఇంకెక్కడ లేని సంతోషం వచ్చింది. ఏంటంటే రబ్బీ, బాబు కూడా నీ కొరకు ఎదురు చూస్తున్నాను, నువ్వే వచ్చావా? నువ్వు ఉదయం నుంచి నా సన్నిధిలో ఉన్నావు కదా, నా కొరకు కనిపెట్టావు కదా, నిన్ను ఎలా వదిలేస్తాను? అసలు ఉదయం వచ్చేటప్పటికీ నేను అక్కడ ఉన్నాను. కానీ నువ్వు కొన్ని ఏం చేసావు? నమ్మలేకపోయావు. అంచేతనే నేను ఎదురుగా ఉన్నా, నువ్వేం చేయలేకపోయావు? చూడలేకపోయావు. ఇప్పుడు పూర్తిగా నీ హృదయంలో ఉన్నటువంటి ఆ కల్మషం అంతా పోవాలని యేసయ్య తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈరోజు చాలా మంది ఈరోజు కూడా అక్కడ దేవుని ఆ కాలమున, ఏ కాలమున ప్రజలందరూ భయభాంతులై చాలా బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారంటే చాలా విషయం అక్కడ ఉంది. ఆ కాలమున దేవుని ఆత్మ వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఉపవాస కాలంలో ప్రభువుని దేవుడు తన ఆత్మ ద్వారా మనందరితో మాట్లాడతాడు. నువ్వు దేవుని సన్నిధికి వస్తే, దేవుని సన్నిధిలో నిజంగా నువ్వు కూర్చుంటే, నీ మనస్ఫూర్తిగా కూర్చుంటే, వచ్చానని ప్రజెంట్ వేసుకుంటే అవదు. మేము చదువుకున్నప్పుడు ఇంటర్మీడియట్లో కాలేజ్ ఎలాగుంటుంది, కొంచెం 5 మహా అయితే 80 ఫీట్ రోడ్ అని దూరంలో సినిమాలో ఉంటుంది. కాలేజ్ ఎలాగుండేది, సినిమాలు అలాగుండేది. 12:30 కాలేజ్ అనమాట. ఎందుకంటే ఉదయం పూట 10th క్లాస్ వరకు జరిగేది. తర్వాత 12:30 నుంచి మాకు కాలేజ్ ఇంటర్మీడియట్ వాళ్ళు పెట్టేవారు అన్నమాట. ఈ వచ్చిన వాళ్ళందరూ ఏం చేసేవారంటే ఊరు నుంచి మాత్రం టికెట్ కట్టుకొని బస్సుల్లో వచ్చేవారు. అందరూ వచ్చేవారు ఎవరు? కాలేజ్ టైంకి. కాలేజ్ వచ్చిన తర్వాత అక్కడ సినిమాలు ఎన్ని గంటలకి? 1 గంటన్నర టికెట్లు ఎక్కారు. 1 గంటలకి సినిమా వేస్తారు, 1 గంటన్నరకి. కాబట్టి వీళ్ళు ఏం చేసేవారంటే ఫస్ట్ పీరియడ్ లో బుక్స్ అన్ని పెట్టేసేవారు. కాలేజీలో ఫస్ట్ పీరియడ్ బెల్ల కొట్టగానా నువ్వు బుక్స్ చూసుకోరా అనుకొని ఏమైపోయారు, మళ్ళీ సినిమాలు 4:30 వదులుతాడు, మళ్ళీ కాలేజీలో కలిసిపోయేవాళ్ళు అనమాట. చూస్తారు బుక్స్ ఎక్కడ ఉండేవి, మనిషి ఎక్కడ ఉండేవాడు? ఈరోజు చాలా మంది క్రైస్తవులు అంతే, బాడీలు మాత్రం ఎక్కడ ఉంటాయి, మైండ్లు ఎక్కడో ఉంటాయి. వాళ్ళకి ఉండకూడదు. వచ్చిన వాళ్ళు వస్తుంటారు, వెళ్ళిన వాళ్ళు వెళ్తుంటారు. వాళ్ళని చూడవలసిన పనేముంది? ఏమైనా మనకు తెలిసి పిలిచారా? నువ్వు చెప్పండి. చర్చకు వచ్చావు నువ్వు, వచ్చిన వాళ్ళు వస్తుంటారు, వెళ్ళిన వాళ్ళు వెళ్తుంటారు. వాళ్ళ గురించి చూడకూడదు. ఇంకానా మనం దేనికి వచ్చాం? దేవుని మాట వినడానికి, దేవుని చూడడానికి. మరి నీ చూపు, నీ దృష్టి ఎక్కడ ఉండాలా? గట్టిగా చెప్పలేం, గట్టిగా చెప్ప. వాళ్ళు కూర్చుంటారు, వాళ్ళ వైపు చూడొద్దని చెప్తున్నాను నేను. ఎంత చెప్తుంది అమ్మ, అక్కడ ఖాళీగా ఉంది అమ్మ, నువ్వు ముందుకు రా, లైన్లోకి రా, రైట్, లైన్లోకి రా, రైట్. అలా ముందు ప్లేస్ ఉంటే ఇంకొచ్చి కూర్చుంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ 2 చేతులు పైకెత్తండి. రైట్, మనం చూడడానికి వచ్చాం యేసయ్యని, యేసయ్య మాట వినడానికి వచ్చాం, యేసయ్యతో ఉండడానికి వచ్చాం. కాబట్టి వచ్చిన దగ్గర నుంచి మనం వెళ్ళినంత వరకు అదే దృష్టి మనకు ఉండాలి. అప్పుడే నేను యేసయ్యని చూడగలం. మగ్దలేని మరియా వచ్చిన దగ్గర నుండి ఒకటే దృష్టి ఏంటి? నా ప్రభు లేస్తాడు, ప్రభు నేను ఆయన లేస్తే చూస్తాను. ఈ మధ్యన శిష్యులు వచ్చారు, లేదమ్మా లెగలేదమ్మా ఏమయ్యారు? వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ వైపు చూడండి మగ్దలేని మరియా. చూసారా? వెళ్ళిపోతే వెళ్ళిపోండి, కానీ నేను ప్రభువుని చూస్తానని. తర్వాత దేవదూతలు వచ్చాయి, దేవదూతలను కూడా చూడలేదు. ఎందుకంటే నేను చూడవలసింది నా రబ్బీని మాత్రమే, నా ప్రభువుని మాత్రమే నేను చూడాలి అని ఒక నిశ్చయితం ఉంది. దేవదూత వచ్చింది కానీ చూడలేదు. అయ్యా మీరు ఎక్కడెత్తేసారో నాకు చెప్పండి అన్నాను. చివరికి యేసు ప్రభువారే కనబడ్డారు. కానీ ఏమనుకుంది? ఎవరో తోటమాలు అనుకుంది. అప్పుడు గమనించిన దేవుడు, ఈవిడ ఎలాగైతే తెలుసుకోలేదు కాబట్టి ఏం చేశాడంటే తన స్వరాన్ని ఒక్కసారిగా వినిపింపజేశాడు.
చూసారా ఎంత గొప్ప దేవుడు. నువ్వు వినాలని వస్తే దేవుడి స్వరం నీకు వినబడుతుంది. నువ్వు చూడాలని వస్తే దేవుడిని ఖచ్చితంగా చూస్తావు. నేను ఉండాలి ప్రభా నీతో అంటే నీతో ఖచ్చితంగా దేవుడు ఉంటాడు. అంచేతను అడుగుడి ఈబడును, వెతుకుడి పట్టుడి. ఇది ఎవరు చెప్పారు? యేసయ్య స్వయంగా చెప్పారు. ఆయన కోరిక ఏంటో తెలుసా? నా పిల్లలు నన్నే అడగాలని. ఆయన గొప్ప కోరిక ఏంటో తెలుసా? నా పిల్లలు ఎవరికి అడగకూడదు, నన్నే అడగాలి. నన్నే అడగాలి నా పిల్లలు. ఏదైనా ఏది కావాలన్నా నన్ను అడగండి. ఆయన కోరిక అనమాట. ఆ కోరికను ఆ హృదయంలో నాశనం అంతా చెప్పాడు. అడుగుడి నీకు ఇవ్వబడును. అడుగు ప్రతి వారికి ఇస్తాను. అడుగు ప్రతి వారికి ఇవ్వబడుతుంది. అడగట్లేదు తల్లి నువ్వు. నన్నే వెతకండి. చర్చిలోకి వచ్చి ఇంకొకరిని వెతకండి, నన్నే వెతకండి. రెండో క్వశ్చన్ చెప్పాడు. రెండోది ఏంటో ఆయన కోరిక ఏంటో తెలుసా? నాకే అడగండి, నన్నే వెతకండి, నన్నే తట్టండి. ఎస్, మీరు అడగవలసి వస్తే నన్నే అడగండి, మీరు వెతకవలసి వస్తే నన్నే వెతకండి. మీకేదైనా కావాలంటే నా ఆశీర్వాదాన్ని, నా ఐశ్వర్యాన్ని తట్టండి, నా గుమ్మాన్ని తట్టండి. మీకు డోర్లు ఓపెన్ చేయబడతాయి. నా గుమ్మను తడితే మీ డోర్లు ఓపెన్ చేస్తాను. మీకు పట్టజంత విస్తారమైన కృపలు అనుగ్రహిస్తారు. ఆమేన్. దేవుడిచ్చినటువంటి ఆ డైనమిక్ స్టేట్మెంట్ ని క్రైస్తవులు మర్చిపోతున్నారు. నీకేదైనా కావాలా నన్నే అడుగు. నువ్వెప్పుడైనా చూడాలనుకుంటున్నావా? నన్నే వెతుకు. ఎప్పుడైనా నీకేది కావాలా? నా ధనగారంలోంచి నా డోర్ను ఒక్కసారి ఏ రాత్రి అప్పుడైనా కొట్టు, నేను తలుపు తెరుస్తా. ఏ రాత్రి అప్పుడు కొట్టు, నా తలుపు నేను తెరవబడుతుంది. ఏ రాత్రి కొట్టు. నీకు అపాయం వచ్చిందా? నీకెవరూ లేరా? ఒక్కసారి నా తలుపు కొట్టు, నా తలుపు కొట్టు, నేను తెరవబడుతుంది. తెరవబడు. దేవుడు అంచేత ఆ కాలమున, ఏ కాలమున? ఉపవాసం ఉండి నువ్వు బాధపడుతున్న కాలంలో, నువ్వు కన్నీరు కారుస్తున్న కాలంలో, నువ్వు దుఃఖపడుతున్న కాలంలో, శత్రువులు నిన్ను వెంటబెడుతున్న కాలంలో, రోగం నిన్ను పడవేస్తున్న కాలంలో, ఎవరు నాకు సహాయకులు లేరు అని వేదన చెందుతున్న కాలంలో, నాకెవరు ఆదుకునేవారు లేరని నువ్వు బాధపడుతున్న కాలంలో, ఒక్కసారి నీ దగ్గరికి నేను వస్తాను. వచ్చి ఆయన అంటున్నాడు, 3 మాటలు చెప్తున్నాడు. చూద్దాం. రెండో వచ్చి ఆశ కలపకూడదు. ఆశ అని ఒక రాజు. తర్వాత యోధావారులారా. ఎవరు చెప్తున్నాడు? ఆశ. ఆశ నీకును, యోధావారులారా అంటే నీ ప్రజలకును, బెన్యామీనులారా ఇంకొన్నటువంటి జనాంగానికి మీరందరూ. ఎందరమ్మా? ఆ రోజు ఆశకు చెప్పాడు, యోధా వంశానికి చెప్పాడు, బెన్యామీనుకి చెప్పాడు. ఈరోజు మనందరికీ దేవుడు చెబుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. మీరందరూ ఆలకించండి. ఈరోజు ఎంతమంది వచ్చారు? మీరందరూ ఆలకించండి. అమ్మా నువ్వు చెవి కొంచెం వదిలి దేవుడి మాట విను. దేవుడి మాట విను. దేవుని సన్నిధికి వచ్చావు, దేవుడి మాట విను. నీ మనసు ఎక్కడో పెట్టుకు, ఎవరి వైపు దృష్టి పెట్టుకు, ఎటువైపు ఆలోచించకు. నీ ఆలోచనలు ఎటువైపు పెట్టద్దు. నా మాట విను. నా మాట వినమ్మా, నా మాట విను. చూసారు, మీరందరూ నా మాట వినండి. మీరందరూ వచ్చిన వారందరూ, మనందరితో దేవుడు చెప్తున్నారు. మీరందరూ ఆ రోజు వాళ్ళతో చెప్పాడు, ఈరోజు మనతో చెప్తున్నాడు. ఆ రోజు వాళ్ళతో మాట్లాడాడు, ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు వాళ్ళకి ఏది కావాలో ఇచ్చాడు, ఈరోజు మనకి ఏది కావాలో ఇస్తాడు. ఆ రోజు ఉన్న దేవుడు ఈ రోజు కూడా ఉన్నాడు. అక్కడున్న దేవుడు ఎక్కడా కూడా ఉన్నాడు. వాళ్ళతో ఉన్న దేవుడు నాతో కూడా ఉన్నాడు. చెప్పండి. మన పితరులతో ఉన్న దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఏంటి? ఐగుప్తు నుండి తీసుకొచ్చినటువంటి ఇప్పుడు వాళ్ళతో ఉన్న దేవుడు, వాళ్ళ అరణ్యంలో రాలిపోయారు, కానీ తర్వాత తరముతో కూడా యేసయ్య ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు తరంతో కూడా యేసయ్య ఉన్నాడు. వాళ్ళతో ఉన్న దేవుడు నాతో ఉన్నాడు. చెప్పండి గట్టిగా.
మనస్ఫూర్తిగా చెప్ప. కొంతమందికి ముత్యాలు రాలిపోతాయని మాట్లాడు. అమ్మ ప్లేట్ పడతానులే అమ్మ, కొంచెం చెప్పండి గట్టిగా. నా పితరులతో ఉన్న దేవుడు నాతో ఉన్నాడు. ఇశ్రాయేలుతో ఉన్న దేవుడు నాతో ఉన్నాడు. యోధా జనముతో ఉన్న దేవుడు నాతో ఉన్నాడు. మా పాస్టర్ గారితో ఉన్న దేవుడు నాతో ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. దాని అర్థం ఏంటో తెలుసా? వాళ్ళతో ఉండి వాళ్ళకి రక్షించిన దేవుడు నాతో ఉండి నన్ను కూడా రక్షించాడు. వాళ్ళతో ఉండి ఆపదలో సహాయం చేసిన దేవుడు నా ఆపదలో కూడా. అలా అనడానికి అర్థం అదే. నాతో దేవుడు ఉన్నాడు అనడం అంటే ఉన్నాడని చెప్పడం కాదు, దాని నమ్మకం అనమాట. వాళ్ళతో ఉన్న దేవుడు ఎర్ర సముద్రాన్ని దాటించాడు. మరి నాతో ఉన్న దేవుడు అంతకంటే గొప్ప సమస్యలు. ఆమేన్. వాళ్ళతో ఉన్న దేవుడు అరణ్యముల ఆహారం లేదంటే ఊరేళ్లను కురిపించాడు, మన్నాను కురిపించాడు. ఈ రోజు నీ ఇంట్లో ఏది లేకపోయినా ఆకాశం నుండి సమర్థుడే. వాళ్ళతో ఉండి యుద్ధాలు చేసిన దేవుడు ఈ రోజు నీకే సమస్య వచ్చినా నీ పక్షాన కూడా యుద్ధం చేస్తాడు. వాళ్ళతో ఉండి విజయాన్ని ఇచ్చిన దేవుడు ఈ రోజు నాతో ఉండి కూడా విజయాన్ని ఇస్తాడు. ఆమేన్. వాళ్ళని ఉండి నడిపించిన దేవుడు నన్ను కూడా నడిపిస్తాడు. ఆమేన్, 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 ఆమేన్. నన్ను యేసు రాజా స్తోత్రము, నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము, నా ముందు వెళ్ళు యేసు రాజా. నా కన్నులను నీకు ఉంచి బోధించు దేవా స్తోత్రము, నీ కన్నులను నాకై ఉంచి నాకు జ్ఞానము బోధించు దేవా స్తోత్రము. ముందు యేసు రాజా, నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము, నా ముందు యేసు రాజా, నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము. నీవు నేను కలిసిన సమస్తము సాధ్యమే కదా, నాకు అన్నింత విజయమే కదా. నీవు నేను కలిసిన సమస్తము సాధ్యమే కదా, నాకు అన్నింత విజయమే కదా. సజం కాని కాలం అలా స్వామి, సజం కాని కాలం ఉన్నదా, సజం కాని కాలం అలా స్వామి. నీవు నేను కలిసిన సమస్తము సాధ్యమే కదా, అన్నింత విజయమే కదా. నీవు నేను కలిసిన సమస్తము సాధ్యమే కదా, నాకు అన్నింత విజయమే కదా. అంటే ఈ సహజం కాని కాలము, సహజం కాని నీవు నేను కలిసిన సమస్తము సాధ్యమే కదా, నాకు అన్నింత. నీవు నేను కలిసిన సమస్తము సాధ్యం కదా, నాకు అన్నింత. యేసు రాజా, నన్ను నడిపించు యేసు రాజా, నా ముందు వెళ్ళు యేసు రాజా, నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రం. ఆయనతో నువ్వు కలిసిపోతే
నీలో ఆయన కలిసిపోతే, ఆయనతో నువ్వు కలిసి జీవిస్తే, ఆయనని ముందే నడిపిస్తే నీకు అపజయమంటూ ఉండదు. ఎందుకంటే ఆయన ముందర వెళతాడు. తెలుసా ప్రియుల, ఆయనని ముందెళ్ళి నీకు సేఫ్టీగా ఉంటాడు. అంచేతన ప్రతి కారుకి, ప్రతి ట్రైన్కి, ప్రతి బస్సుకి కూడా సేఫ్టీ గార్డ్ పెడతాడు. సేఫ్టీ గార్డ్ ఎందుకో తెలుసా? ముందున రాడ్ లాగా ఉంటుంది, చూసారు మీరు ఎప్పుడైనా? ట్రైన్కి ముందు ఏముంటుంది? ఇంజిన్కి ఒక రాడ్ లాగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా? చూసిన వాళ్ళు ఎవరో చేయొద్దండి. ట్రైన్ ఎక్కడమే కానీ దానికి ఏమున్నది ఇవన్నీ మాకు ఏంటండి. ట్రైన్ టికెట్ తీసామా, ఎక్కామా, అది కూడా పరిగెడుతుంటే ఎక్కుతాం. మాకు గొప్ప ఆనందం. ఒకవేళ కాలు జారిపోతే కిందకి వెళ్ళిపోతాం, అంతే. మాకు ఆ గొప్ప ఆనందం, అందులో థ్రిల్ ఉంది. రైట్, చెప్పండి. ట్రైన్కి ముందు చిన్న గాడ్ అంటే చిన్న రాడ్ లాగా ఉంటుంది. దేనికో తెలుసా? పట్టాల మీద వెళ్తున్నప్పుడు ఏదైనా పట్టా మీద అడ్డుగా ఉంటే అది ఏం చేస్తుంది? ముందు వెళ్ళి దాన్ని పక్కకు తోసేస్తుంది. పక్కకు తోసి ట్రైన్ వెళ్ళడానికి ఈజీగా మార్గం ఏర్పాటు చేస్తారు. నా యేసయ్య కూడా నా ముందు గాడ్ లాంటి వాడు, సేఫ్టీ గాడ్. అంతేతను అంటాడు, నీ ముందర నడుచువాడు నేనే, నీ ముందర నడుచువాడును. నా ముందర నువ్వేం చేస్తావు అంటే, నీ ముందైనటువంటి పర్వతాన్ని సరళం చేస్తాను. నీ ముందు నడిచి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేస్తాను. నీ ముందర ఎరుక గోడల్ని చేస్తాను. ముందు నడిచే దేవుడు. ఎందుకట? ముందు మనకి ఏవైతే అడ్డుగా ఉన్నాయో, ఎరుక గోడల లాంటి సమస్య అడ్డుగా ఉందా, భయపడుతూ నీ ముందు లేని దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు, మన పితరులకి ఎరుకో గోడలను కూల్చి ఎరుకో నుంచి జయించే శక్తినిచ్చిన దేవుడు. ఒకవేళ సముద్రమే అడ్డుగా ఉందా, సముద్రాన్ని 2 పాయలు చేసి 6 నెలలుగా నడిపించిన దేవుడు. ఒకవేళ గుట్టలు మెట్టలు అడ్డుగా ఉన్నాయా, పర్వతాలు అడ్డుగా ఉన్నాయా, జెరుబ్బాబెలుతో చెప్పాడు, ఏ జెరుబ్బాబెలు పర్వతమా, జెరుబ్బాబెలుని అడ్డగించడానికి నీవేపాతిదానవు. శక్తి చేత కాదు, బలమ చేత కాదు, నా ఆత్మ ద్వారా నీ కార్యాన్ని నేను జరుగుతాను. ఆ ఆత్మ మన ముందు ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు నడిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడికి నువ్వు లోబడగలిగితే. చాలా మందికి పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలియదు. నిజం ప్రియుల, ఇప్పుడే కాదు, పూర్వకాలం నుండి ఈ సంగతి ఉంది. అపోస్తలుడైన పౌలు ఒక సంఘానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అంటున్నారట వాళ్ళు, పరిశుద్ధాత్మ అంటే ఎలా ఉంటుంది? ఈరోజు చాలా మంది క్రైస్తవుల్లో దేవుని దగ్గరికి వచ్చారు, కానీ కోట్ల ప్రజలు క్రైస్తవులు ఉన్నారు, కానీ ఆత్మ నడిపింపు లేని వారు చాలా మంది ఉన్నారు. ఎప్పుడైనా ఒక క్రైస్తవుడు దేవుని మందిరానికి లేదా పరలోకానికి చేరాలంటే 2 రెక్కలు ఉండాలి ఖచ్చితంగా. ఒక పక్షి ఎగరాలంటే 2 రెక్కలు ఉండాలి. ఆ 2 రెక్కలు ఏంటో తెలుసా? ఒకటి వాక్యము, రెండవది ఆత్మ. వాక్యము, ఆత్మ కలిసి ఉంటేనే తండ్రైన దేవునితో కలవగలవు. మరువు త్రియేక దేవుని సారూప్యంలోకి మర్చబడగలవు. కొంతమందికి వాక్యం ఉంటుంది, ఆత్మ ఉండదు. కొంతమందికి ఆత్మే ఉంటుంది, వాక్యం ఉండదు. కొంతమందిని నేను చూస్తుంటాను, అన్ని సంఘాలకు వెళ్తాను కదా, లోదరాన్ సంఘానికి వెళ్తాను, బాప్టిస్ట్ సంఘాలకు వెళ్తాను, పెంతెకోస్తు చర్చికి వెళ్తాను, పెంతెకోస్తు చర్చిలకు వెళ్తాను, అన్ని చర్చిలకు వెళ్తాను నేను. కొన్ని సంఘాల్లో వాక్యం మాత్రమే ఉంటుంది. ఒక 3 గంటల వాక్యం చెప్పండి అంటారు. ఎన్ని గంటలు చెప్పినా వాళ్ళు విసిగిపోరు. కానీ ఆత్మ అనేసరికి వాళ్ళకి భయం వేసేది. పరిశుద్ధాత్మ లీడింగ్ వచ్చేసరికి వాళ్ళకి భయం వేసేది. వద్దు పాస్టర్ గారు అంటారు. కొన్ని సంఘాల్లో ఆత్మ లీడింగ్ చేయమంటారు, అభిషేకం, ఆత్మ లీడింగ్. వాళ్ళకి వాక్యం అంటే కొంచెం కష్టం. వాక్యం ఇంతసేపు వినాలా అంటారు కొంతమంది. కొన్ని సంఘాల్లో వాక్యం అంతసేపు వినాలా, కొంచెంసేపు చెప్పండి పాస్టర్ గారు, ఓ 10 నిమిషాలు. మిగతాదంతా ఏంటట? ఆడిని పొగుడుకోవాలి, వీటిని పొగుడుకోవాలి, వీటిని పొగుడుకోవాలి, ఆడిని పొగుడుకోవాలి. నిజం. కొన్ని సంఘాల్లో వాక్యానికి, కొన్ని సంఘాల్లో భాషల వరానికి, పరిశుద్ధాత్మకి లోను. కొన్ని సంఘాలు ఉన్నాయి ఈ 2 వద్దాటికి. కొన్ని సంఘాలు ఉన్నాయి ఇవేవి వద్దు.
పాట పాడకూడదు, చప్పట్లు కొట్టకూడదు. నిజం నిజం ప్రియుల. అక్కడ చప్పట్లు కూర్చోవంటే నీ పని చప్పట్లు చేసేస్తాడు. హల్లెలూయా చెప్తే వాళ్ళకి బూతి. హల్లెలూయా చెప్పకూడదు. నిజం. ఎన్నో సంఘాలు నేను దాటుకుంటూ వస్తున్నాను, కానీ నేను ఎక్కడికి వెళ్ళి ఇది మాత్రం మాను హల్లెలూయా అని చెప్పడం. ఏడు పాస్టర్ గారు మాట మాటగా హల్లెలూయా అంటారు, ఏడు సంగతి అన్నారు. నిమిషాలకి ఊపిరి ఎందుకు పీలుస్తాం అన్నాను. బతకడానికి అన్నాను. అలాగే దేవునికి కూడా స్తోత్రం చెప్పడం బ్రతకడమేనే. బ్రతుకున్నంతవరకు నేనేం చేయాలి? దేవునికి స్తోత్రాలు చెప్పాలి. ఇంక తక్కువ చూస్తున్నాను నేను. లోకంలో ఒక సామెత అంటే ముద్ద ముద్దకి నారాయణ అనాల. ముద్దకి ఏమనాలా? నారాయణ అనాలి. ముద్దకి ఏంటి? స్తోత్రం చెప్తేనే నువ్వు నిజమైనటువంటి భక్తి. అన్నిటికీ స్తోత్రం ఏంటండి, అన్నిటికీ హల్లెలూయా ఏంటండి, అన్నిటికీ ఆమేన్ ఏంటి? చాలా మంది తెలుగు. కానీ ఎవరేమనుకున్నా మనకు మాత్రం ఒకటి కన్ఫర్మ్ కావాలి. వాక్యం ఉండాలి, ఆత్మ నడిపింపండి. ఆ సంఘాన్నే కోరుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళండి, ఏ ప్రాంతం వెళ్ళండి, ఏ దేశం వెళ్ళండి, ఏ ప్రాంతానికి వెళ్ళండి, ఎలాంటి ప్రాంతానికి వెళ్ళండి, ఆ సంఘంలో రెండు చూసుకోండి. వాక్యం ఉండాలి, ఏముండాలా? ఆత్మ నడిపింపు ఉండాలి. ఈ సంఘాన్ని చూసుకొని ఎప్పుడైనా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా మీరు, నేను వద్దంటలేదు. ఏ ప్రాంతానికి వెళ్ళిపోండి, అమెరికా వెళ్ళిపోండి, రష్యా వెళ్ళిపోండి, ఫారెన్ వెళ్ళిపోండి, ఇండియాలో ఏ మూల ప్రాంతానికి వెళ్ళిపోండి. ఒకవేళ అక్కడ లేకపోతే మీ ద్వారా అక్కడ స్టార్ట్ చేయండి. అంటే ఆ సంఘం వేరే సంఘం పెట్టమని కాదు, మీరు ఆ సంఘంలోకి వెళ్ళిన తర్వాత మీ ద్వారా ఆ సంఘస్థులందరూ నేర్చుకునేటట్టు ఉండాలి. అంతేగాని వాళ్ళని తృణీకరించకండి, వాళ్ళని ఏం చేయకండి. మీరు భాషలతో మాట్లాడరు, మీరు పెంతెకొస్తోలు కాదు, మీకు వాక్యం లేదు, మీరు బాప్టిస్టోలు కాదు అని అనకండి. లేని దగ్గరికి ఎందుకు దేవుడు మనల్ని పంపిస్తున్నాడంటే మన ద్వారా వాళ్ళు నేర్చుకోవాలి. ఇది మాత్రం గమనించండి. లేని దగ్గరికి మనం పంపిస్తున్నాడంటే మన ద్వారా వాళ్ళు, మన ద్వారా నీ ద్వారా ఆ సంఘం నేర్చుకోవాలి. అక్కడికి వెళ్ళాక నేను గొప్పదాన్ని ఫీల్ అయిపోక, నువ్వేం గొప్పదానం ఏం కాదు, వీళ్ళెవరికి రాదండి వాక్యం నాకే వచ్చాను ఫీల్ అయిపోక, వీళ్ళెవరికి భాషలు రావండి నాకే వచ్చాను ఫీల్ అయిపోక, వీళ్ళెవరికి రభషకరబాండం రాదండి నాకే వచ్చాను ఫీల్ అయిపోక. అలాంటి ఫీలింగ్ నీలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరగవు 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 జరగవు. రైట్. మనకు ఉండాలంటే ఇప్పుడు ఏముండాలా? రెండు రెక్కలు ఉండాలి. ఏంటది? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఈ వాక్యము ఆత్మ ఎందుకు ఉండాలో యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం ఒకసారి చూసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే తప్ప అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా నేను చెప్తున్నాను. అందుకు నికోదేము, ముసలివాడనైనా మనుష్యుడు ఎలా జన్మించగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని అతన్ని అడుగ్గా యేసు ఇట్లనెను, ఒకడు ఏంటట? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించే గాని. ఇక్కడ ఎందులో జన్మించాలా? నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే గాని పరలోక రాజ్యాలు. నీరంటే మన భాషలో చెప్పుకుంటే వాక్యం. వాక్యంలో జన్మించాలా? సేమ్ అలాగే ఆత్మలో జన్మించాలి. జన్మించడం అంటే అర్థం ఏంటి? పుట్టడం కాదు. వాక్యముతో మనమందరం కడగబడాలి, ఆత్మతో మనమందరం నింపబడాలి. వాక్యం కడుగుతుంది, ఆత్మ నింపుతుంది. చెప్పండి. వాక్యముతో కడగబడాలి, ఆత్మతో నింపబడాలి. రైట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 7 విషయాలు మీకు చెప్తాను ఈరోజు. చూడండి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక
4వ అధ్యాయము ఇక్కడ దేవుడు ఎలాంటి ఉంటే పరలోక రాజ్యంలో అందరికంటే ఉంటామో చూద్దాం. ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి ఒకసారి చూద్దాం. కాబట్టి సమాధానమున బంధకము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట శ్రద్ధ కలవరై ప్రేమతో ఒకరినొకడు సహించుచు పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇవన్నీ రాసుకోండి ఒకసారి. శరీరం ఒక్కటే. ఒక్కసారి రాసుకోవాలి. రాసుకున్న వాళ్ళు రాసుకోవాలి. నాకు అన్ని వచ్చిన వాళ్ళు రాసుకోవద్దు, పర్వాలేదు. నాకు ఏది రాదన్న వాళ్ళు మాత్రం రాసుకోండి. నాకు రాదన్న వాళ్ళు పర్లేదు. వినండి, మీ హృదయం అనే పలక మీద రాసుకోండి. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, నిరీక్షణ ఒక్కటే, అలాగే ప్రభువు ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, బాప్టిజం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఇక్కడ ఎన్నున్నాయి చెప్పండి. ఎన్నున్నాయి కరెక్ట్గా? ఎన్నున్నాయి? అందరం ఒకసారి చెప్దామా? 7 చెప్దామా? 7 చెప్దామా? ఒకసారి రైట్. ఇలా చేతులు పెట్టండి. శరీరం ఒక్కటే, తర్వాత ఆత్మయు ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే, విశ్వాసము ఒక్కటే, బాప్టిజము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ప్రభువు ఒక్కడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 7 విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి. అంతా ఒక్కటే. మరి అందరికీ మనకి దేవుడు ఒక్కడైనప్పుడు, మరి అందరం ఒక్కలోనే బాప్టిజం తీసుకున్నప్పుడు, వాక్యం ద్వారా బాప్టిజం తీసుకున్నాం కదా, మరి ఆత్మ కూడా అందరికీ ఒకటే కదా. కాబట్టి ఆత్మలో మనందరం ఏమవ్వాలా? బాప్టిజం తీసుకోవాలి. ఆత్మ మాటలు వినబడతాయి. ఆత్మ చెప్పే బాధ వినాలంటే వాడు ఆత్మ సంబంధం అయి ఉండాలి. శరీర సంబంధి ఆత్మబోధ వినలేడు. చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయంలో చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం చూడండి, 5వ వచనం నుంచి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుమంతురు, ఆత్మానుసారులు దేని మీద అంట? ఆత్మానుసారులు ఆత్మని దీని మీద మనసు ఉంచుతారు. కాబట్టి ప్రతి సంఘము ఆత్మతో నింపబడాలి. దేవునికి స్తోత్రం. ఈ ఆత్మతో నింపబడాలంటే దానికి మూల కారణం ఒకటే ఏంటో తెలుసా? నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఆత్మ పొందుకోవాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దీనికి సాదృశ్యం ఎవరు చూపించారంటే తండ్రి అయిన దేవుడు చూపించాడు. యేసుప్రభువారు చూపించారు. ఏం చూపించారు తెలుసా? 40 దినములు ఉపవాసం ఉండి ఏం చేశారు? ఆయన ప్రార్థన చేశారు. ఎప్పుడు? మళ్ళా పగల ఉపవాసం కాదు, రాత్రి పగళ్ళు. మన 2 గంటల ఉపవాసం మంది, కొంతమంది 1 గంట ఉపవాసం, కొంతమంది 3 గంటల వరకు, కొంతమంది 6 గంటల వరకు. వద్దంటలేదు, అది తప్పని అంటలేదు. మీ బలహీనత బట్టి, మీ నిర్ణయం బట్టి దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. మనకు దేవుడు కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. నిజంగా పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే నువ్వు ఉపవాసం ఎలా ఉండాలో అక్కడ యేసుప్రభువారు చెప్పారు. లూకాసు శుభవార్త 4వ అధ్యాయంలో అందులో రాయబడి ఉంటుంది. చూడండి, లూకాసు శుభవార్త 4వ అధ్యాయం చదవాలి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడ్డాడు. ఎందుకంట 40 దినములు ఉపవాసం నుండి ప్రార్థన చేశాడు. మనకు సాదృశ్యం. తర్వాత ఇంకెవరు? ఈ 40 దినములు మోషే కూడా చేశారు. వీళ్ళిద్దరూ చేసింది ఎప్పుడు? రాత్రింబవాళ్ళు ఉపవాసం చేశారు. ఆ 13వ వచనంలో రాయబడి ఉంటుంది. చూడ 4:13
అపవాది ప్రతి శోధనను ముగించి ఏంటి చూసారా? ఉపవాసం ఉన్నప్పుడు శోధనలు తప్పవాట. అపవాది శోధనలు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది శోధనలు తప్పవాట. ఎందులో అపవాది శోధిస్తాడు? ఉపవాసంలో. ఉపవాసం ఉన్నప్పుడు ఎందుకు శోధిస్తాడు? మిగతానప్పుడు ఎందుకు శోధించాడు? ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఉపవాసం తర్వాత గొప్ప శక్తి నీలోకి వస్తుంది. ఉపవాసం నిజంగా ఉపవాసం చేస్తే మనం శక్తితో నింపబడతాం. ఏంటో శక్తి అంటే పరిశుద్ధాత్మ శక్తి. ఏంటది? పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి ఏం చేస్తుందంటే మనం ఎక్కడికి వెళ్ళిన విజయం ఇస్తుంది. ఏం చేసినా విజయం ఇస్తుంది. అంతేకాని అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, అయినను మీరు మీ మీదకి ఆత్మ వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఆత్మ మన మీదకి వస్తే ఏం పొందుతామంట? చెప్పలు గట్టిగా. దేని మీద శక్తి పొందుతామంట? నేను 3 విషయాల మీద శక్తి పొందుతాం. ఉపవాసం ఉన్నవాళ్ళు 3 దగ్గర శోధింపబడతారట. ఉపవాసం ఉన్న వాళ్ళు మూడు విషయాల్లో శోధింపబడతారు. యేసు ప్రభువు వారు చెప్పేశారు. ఆ శోధన, మొదటి శోధన ఏంటో తెలుసా? శరీరాశ. ఏంటది? శరీరం అంటే ఆకలి. ఆకలి మీద శోధింపబడుతుంది. ఉపవాసం ఉన్నప్పుడు శోధింపబడేది ఏంటట? ఆకలి. చూసారు, యేసు ప్రభువు కూడా అన్నాడు, నువ్వు ఆకలితో ఉన్నావు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని నువ్వు తిను అన్నాడు. అప్పుడు యేసు ఏమన్నాడు? మీరు ఎప్పుడైనా లూకాసు వార్త 4వ అధ్యాయం చదవండి ఇంటికెళ్ళి. అక్కడ రాయబడి ఉంటుంది. యేసు ప్రభువు వారు వెంటనే సమాధానం చెప్పాడు, మనుష్యులు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చిన మాట వలన బ్రతుకుతాయి. మొదటి శోధన ఎక్కడ వస్తుందట? ఉపవాసం అనగానే శరీరంలో శోధన వస్తుందట. ఏంటా శోధన? ముందు ఇది మంట కదా, కోటి విద్యలు. గట్టిగా కోటి విద్యలు. ఇంత బతుకు ఎందుకు? పాస్ గారు 2 వెతుకులు తెల్లకపోయిన బతుకు ఎందుకు? ఇక్కడ మొదటి శోధన. కొంతమందికి శోధన ఎలాగొస్తుందంటే శరీరంలో. ఏంటట? ఉపవాసం అనే మొదలు పెట్టేటప్పుడు తలనొప్పి బయలుదేరుతుందట. ఉపవాస ప్రార్థనకి వెళ్తానంటే వచ్చేద్దట. ఎక్కడి నుండి వచ్చేద్దో తెలియదు. ఇది మన ఇంట్లోనే వెయిట్ చేస్తుంటాడు. కరెక్ట్గా వెయిట్ చేస్తుంటాడు. ఎవరు? ఈ నోటిని శోధన పెట్టేవాడు, శోధకుడు. వాడి పేరేం పేరు? ఎవరిని శోధించాడు? యేసయ్యనే శోధించాడు. మనలో వదిలేస్తాడండి? వదలడు. కానీ ఆ శోధకుడి మీద మన యేసయ్య జయం పొందాడా లేదా? గట్టిగా చెప్పండి. అలాగని నువ్వు ఎప్పుడు ఇదనుకో, యేసయ్యనే శోధించాడు నేనే పాట అనుకోకు. యేసయ్య శోధింపబడిపోడు ఏమయ్యాడు? జయం పొందాడు. మనము శోధింపబడి దానిలో మనకి యేసయ్య. శరీరంలో మొట్టమొదటి శోధన ఏంటో తెలుసా? ఏంటి? ఉపవాస ప్రార్థనకు అనేసరికి ఏదో ఒక నొప్పి బయలుదేరుతుంది. తలనొప్పిని బయలుదేరుతుంది, సహజంగా నడుము నొప్పిని బయలుదేరుతుంది, సహజంగా కాళ్ళు నొప్పిని బయలుదేరుతుంది. ఏదో ఒక పెయిన్, ఏదో ఒక నొప్పి. ఇది శోధన. మళ్ళీ చూడండి, 3 గంటలు అయిపోతాను వదిలేద్దంటే మీకు 3 గంటలు అయిపోతాను వదిలేదు. ఎందుకంటే 3 గంటలు పాస్టర్ గారు ముగిస్తారు కాబట్టి 3:30 చివరి టైం వచ్చారు. ఈ చివరిలో టెంపుల్ నువ్వు అప్పుడు 3:30 బయలుదేరి బయలుదేరేస్తావా? రావు. వస్తే ఏమంటావు? ఆ పాస్టర్ గారు ఎదుగుదరని పేరు కనబడ్డానంటే నన్నే తిట్టుకుంటాడని మరి రావు. శోధన చూడండి ఎంత శోధన. ఏంటి? ఏదో ఒక నొప్పి నీలో పెయిన్. ఒక ఆయన అంటాడు, పెయిన్తో నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే, బైబిల్ చెప్తున్నమాట, ఏ బాధతో యేసయ్య దగ్గరికి వస్తావో నీ బాధలో యేసయ్య కలిసి నీకు పెయిన్ ఇస్తాడు. పెయిన్ ప్లస్ జీసస్ ఈజ్ ఈక్వల్ టు గెయిన్. పెయిన్ ప్లస్ జీసస్ ఈజ్ ఈక్వల్ గెయిన్. ఎప్పుడైతే బాధతో దేవుడి దగ్గరికి వస్తావో ఆ రోజు గొప్ప ఆశీర్వాదాలు చూస్తావు. పెయిన్తో వచ్చిన వాడే దేవుని ఆశీర్వాదాలు పొందుకోగలడు. పెయిన్తో ఇంటి దగ్గర ఉండిపోయినాడు కాదు. ఎంత పెయిన్ ఉన్నా ఎక్కడికి వచ్చేయాలంట? అక్కడ నువ్వు అర్థం చేసుకోవాలా. ఈ రోజు నన్ను సాతాను ఏం చేస్తున్నాడు? అపవాది ఏం చేస్తున్నాడు? శోధిస్తున్నాడు. ఈ శోధనలో నాకేమి కావాలా? విజయం కావాలంటే ఒక పట్టుదల నీకు ఉండాలి. ఏంటో పట్టుదల? లెగలేకపోతే వేసేది తెలిపోవాలా.
నడవలేకపోయినా ఏసై దగ్గరికి వెళ్ళిపోవాలి. నువ్వు నడవలేకుండా వస్తావు, ఇటు నుంచి పరిగెట్టేస్తాడు. నువ్వు నడవలేకుండా ఏసై దగ్గరికి వస్తావు, నిజంగా నువ్వు వస్తే ఇటు నుంచి నువ్వు దేవుడు పరిగెట్టేస్తాడు. ఇది సత్యం, ఇది సత్యం. ఎంత ఆకలితో వస్తావో అంత కడుపు నింటి పంపిస్తాడు, తృప్తిగా పంపిస్తాడు. ఏసై తృప్తిగా పనిచేస్తాడు. నువ్వు నిజంగా రావాలి. నాకు పెయిన్ వస్తుందని ఇంటి దగ్గర ఉండిపోయావు అనుకో, ఇంకా ఎక్కువ అయిపోదు. రెండో రోజు అసలు రావు. ఇంకా 40 రోజులు అలాగే అనుకుంటా, వెళ్తాను 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 ఇంకా 40 రోజులు అయిపోద్ది. అయ్యో పాస్టర్ అప్పుడు అయిపోయా. వద్దాం అనుకున్నాను రేపు, అమ్మ ఈ రోజుతోనే అయిపోయామ్మ దేవునికి నువ్వేమంటది, రేపు వద్దాం అనుకున్నాను పాస్టర్ గారు, అటు సూర్యుడు ఇరుతున్నా ఇటు చంద్రుడు అటు వెళ్ళిపోయినా, రేపటి నుంచి ఖచ్చితంగా చెప్తున్నాను. మరి నీ కొరకు మళ్ళీ ఫాస్టింగ్ ప్రే పెడతాను నేను. దేవుడు చెప్పినప్పుడే ఫాస్టింగ్ ప్రే. ఆయన ఏ రోజు పెట్టమన్నాడో ఆ రోజే పెడతా. ఆ రోజుని వినియోగించుకో. ఒకటి శోధన ఏంటో తెలుసా, ముందు పెయిన్స్ బయలుదేరుతాయి. శరీర శోధన, శరీరంలో నొప్పులు, శరీరంలో జబ్బులు, శరీరంలో రోగాలు, శరీరం సంబంధించేవన్నీ బయలుదేరుతాయి. మొదటి శోధన ఏంటో తెలుసా, శరీర శోధన. ఏంటది? అది ఆకలి అవ్వచ్చు, రోగం అవ్వచ్చు, కురుపులు అవ్వచ్చు, అప్పటికప్పుడే చెయ్యొంగిపోతుండొచ్చు, అప్పటికప్పుడే కాలు రాకపోవచ్చు. ఇవన్నీ శోధన. అమ్మో కాలు రాలేదు, నేను వెళ్ళలేదు అని అనుకోక, ఒక్క మాట చెప్పగలిగితే నువ్వు, అక్క నేను నడలేకపోతున్నాను, కనీసం చర్చిలో తీసుకెళ్ళాను పడేండి అక్క అన్నవనుకో, నీకు విజయం ఇచ్చేసినట్టు. ఆ పక్షం ఆయన వెళితే ఎత్తి ఏమన్నాడు, నన్ను ఏసై దగ్గర తీసుకెళ్ళిపోండి అన్నాడు. అది నడవగలిగాడా? నడవలేదు. నలుగురు ఏం చేశారు, మోసుకొచ్చి ఏసై పాదాలు చెంత పెట్టగానా ఆడు ఇట్లుండి ఏమయ్యాడు, ఏ మంచం మోసుకొని వచ్చాడు, మంచం మీద వచ్చాడో ఆ మంచం నీడు మోసుకొని వెళ్తున్నాడు. గట్టిగా చెప్పడం కూడా, ఏ మంచం అయితే అన్ని మోసుకొని వచ్చిందో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆ మంచాన్ని మోసుకొని వెళ్తున్నాడు. అంత శక్తి దేవుడు ఇచ్చాడు. అదే ఇంటి దగ్గర ఉంటే అన్ని సంవత్సరాల నుండి ఎలాగొన్నాడు అలాగే ఉండదు. ఎప్పుడైతే ఏసై దగ్గరికి వచ్చాడో జీవితం మార్చాడు. నువ్వు ఒకవేళ సమస్య ఉందని ఇంటి దగ్గర ఉండిపోతే అలాగే ఉంటావు. సమస్యను ఏం చేయాలా, జయించి దేవుని మందిరానికి రావాలి. సమస్యను జయించి దేవుని మందికి రావాలి. అప్పుడు నీ సమస్యకి దేవుడు ఏమిస్తాడు, జయిస్తాడు. నా కడుపు నొప్పి వస్తుందని ఉండిపోక. అండి నీకు ఒక మాట అడుగుతాను, మీ అమ్మాళ్ళ ఇంటికి ప్రయాణం అయ్యారండి, వెళ్దాం అనుకున్నా పండగ టైం. అప్పుడు తెల్లవారు బయలుదేరేటప్పుడు కడుపు నొప్పి వచ్చింది, ఉండిపోతారా? అబ్బా ఉండమన్నా మీ ఆయన అంటాడు, ఉండిపోయా కొన్ని ఈరోజు ఏం బాగోలేదు కదంటే. మా అమ్మలు చూడరండి, ఎలా చూస్తారు తెలుసా, మా అమ్మాళ్ళ ఇంటి పంపించడం నీకు ఇష్టం లేదు, నీలాంటి వాడు నా చేస్తారు చూడు, నా బతుకలు అనుకో, నా కడుపున ఉంటా ఉండిపోతావు అనుకో, ఇంకా జీవితాంతం వాడి బతుకండి. ఆ కడుపులో పోయిన ఏమవ్వాలా, ఇతను నొప్పి పడుతుంటావు, సూట్ కేసు సరిదిస్తుంటావు, ఆ నొప్పి కనబడినావు. ఒకవేళ వచ్చినా ఒకవేళ అంటే ఉండమంటాడు కదా, ఉండిపోయి నొప్పి వస్తుందని అంటాడు కదా, ఆయన నొప్పి వచ్చినట్టు అసలు ఎంత పాపం లోపల ఎంత బాధపడిపోతుంటావు. ఎందుకంటే ఈ నొప్పి కంటే నీకు ఒక మనసులో ఒక ఆలోచన ఏంటో తెలుసా, మా అమ్మా నాన్నని చూడాలి. ఆ అమ్మా నాన్నని చూడాలనే మనసు ఈ నొప్పిని ఏం చేస్తుందండి, అలా ఉండాలి మందిరం. నీకు ఎన్ని నొప్పులు వచ్చినా ఆ నొప్పుల కంటే నా దేవుని మందిరం నేను చూడాలి, నా దేవుని సన్నిధి నేను చూడాలి. అమ్మ కంటే నిన్నైన దేవుడు, అమ్మ కంటే నిన్నైన దేవుడు. పుట్టింటి కంటే గొప్ప లేదో తెలుసా సంఘం, పుట్టింటి కంటే గొప్పదండి చర్చ్. మన పుట్టింటి కంటే గొప్పది, పుట్టిల్లే మనకు గొప్పది అనుకుంటాం. మన పుట్టింటి కంటే గొప్పదేంటో తెలుసా చర్చ్ అండి. ఎందుకంటే అమ్మా నాన్న డబ్బులు ఇవ్వగలదు, అమ్మా నాన్నకు తిండి పెట్టగలదు, ఏంటి అందరూ అన్ని ఇవ్వగలదు. కానీ ఈ పుట్టిల్లు ఏమవ్వగలదు తెలుసా, నీకు అన్ని ఇవ్వగలదు. భక్తుడు అంటాడు, మీ అమ్మా నాన్న 1,00,000 రూపాయలు మంచం కొన్నారు, కొనిసి ఇవ్వగలరు, నిద్ర ఇవ్వగలరా? సారి పెట్టారమ్మా 1,00,000 రూపాయలు పెట్టి మంచం కొన్నారు,
ఏంటి ఈ పక్క డిజైన్ ఆ పక్క డిజైన్ పెట్టి మొత్తం డన్లో ఇంత పరిపించుకున్నారు. కానీ నిద్ర ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలా? కదా కదా. డబ్బులు పెట్టి మంచం కొనొచ్చు, నిద్ర మాత్రం దేవుడు. ఏమండి 10 తులాలు 20 తులాలు కేజీ 10 కేజీలు బంగారం ఒంటినిండా వేశారు, కానీ అందం ఎవరు ఇవ్వాలా? ఒకవేళ దేవుడు అందం ఇవ్వకపోతే దిష్టి బొమ్మకి వేసినట్టు ఉంటుంది కదా. నువ్వు 10 కేజీలు పెట్టి 20 కేజీలు పెట్టు, అందం మాత్రం, ఆభరణాలు మనం కొనగలం, అందం మాత్రం దేవుడు ఇవ్వాలి. బుక్స్ మనం కొనగలం, జ్ఞానం మాత్రం దేవుడు ఇవ్వాలి కదా. మందులు మనం కొనగలం, ఆరోగ్యం దేవుడు ఇవ్వాలి. మందులు మనం కొనగలం, ఎన్ని మందులైనా, కానీ ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడే. అది ఎక్కడ దొరుకుతుంది? అందం ఎక్కడే దొరుకుతుంది, ఆరోగ్యం ఎక్కడే దొరుకుతుంది, జ్ఞానం ఎక్కడే దొరుకుతుంది. ఏంటి ఆయుష్ కూడా ఎక్కడే దొరుకుతుంది. మంచి నిద్ర కూడా చర్చిలోనే దొరుకుతుంది. తెలుసా, చాలా మంది చర్చికొచ్చి బాగా నిద్రపోతూ ఉంటారు. నిజం అక్కలారు, మీరు ఎంత అదృష్టవంతులు, మీరు ఎంత అదృష్టవంతులు. అవును, కావిడికి అడుగుతుంటే చర్చిలోనే బాగా నిద్ర వస్తుంది పాస్ గారు అని చెప్పి నేను చర్చికొచ్చేస్తాంట. మీరు ఎంత తిట్టినా చర్చికొచ్చేస్తాంట. ఎందుకంటే చర్చిలో బాగా ఆవిడకేట వస్తుందట. ఎందుకని మీ ఇంట్లో నిద్ర, మీ ఇంట్లో నిద్ర మా ఆయన పట్టణెత్తావురా, ఆయన పట్టణెవరు, పిల్లలు పట్టణెవరు అని చెప్పిన హ్యాపీ చర్చికొచ్చేద్దట. 24 గంటలు చర్చిలోనే నిద్రపోతుంటదట. మంచి తల్లి, అలాగైనా బాగుపడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని చెప్పిన శరీరాశ ఏంటది? దేవుని మందిరంకి వెళ్తామంటే ముందు మనకి ఏం చంపేస్తుంది? మనకి ఈ శరీరం ఏం చేస్తుంది కదా, బలహీనపరిచేది. కొంతమందికి ఈ మధ్యన మరీ బలహీనత ఏంటో తెలుసా? పాస్టర్ గారు మీరు అలాగంటారు, కానీ తెల్లవారేసరికి ఒక 2 ఇడ్లీ ముక్కలేని లోపలికి వెళ్ళకపోతే 2 ఇడ్లీలు వెళ్తే చాలట్టు షుగర్ అంతా కంట్రోల్ అయిపోతుంది. తల్లి తినంటే తిను, కానీ ఇడ్లీలు కొరకు ఉండిపోక, పొయ్యి మీద ఇడ్లీలు అవ్వలేదని చర్చి మాత్రం మానేకి తల్లి. ఏమ్మా లేటుగా వచ్చామంటే ఇంక ఇడ్లీ మా అత్త వండలేదు, లేకపోతే మా అమ్మ వండలేదని. ఇడ్లీలు కాదు చాలా మంది. కడుపు, ఈ శరీరం మనకు మొదటి శోధన ఏంటమ్మా? గట్టిగా చెప్పాల, శరీరం. తెలుసా, ఒకటి నొప్పులు, ఆకలి, ఇవన్నీ శరీరంలో వచ్చిన బాధలు చాలా ఉన్నాయి. ఎప్పుడైతే ఆ బాధతో దేవుని దగ్గరికి వచ్చేస్తావో ఆ బాధ నుండి దేవుడు విడిపిస్తాడు. ఆమేన్, ఆమేన్. శరీర బాధ పడుతుంది ఎవరు? రక్తస్రావంతో 12 సంవత్సరాలు కలిగిన స్త్రీ. ఒక స్త్రీ 12 సంవత్సరాల నుండి శరీర రోగం, రక్తస్రావం అనుకుంది. యేసయ్య దగ్గరికి వెళ్తే చాలు, చెంగుముడితో చాలు, నేను బాగుపడుతాను. నిజం ప్రియుల, నువ్వు ఉపవాసం నుండి ప్రభు దగ్గరికి వస్తే చెప్పలేని రోగంతో బాధపడుతున్న తల్లి, చెల్లి, ఈరోజు దేవుడు నేను స్వస్థపరుస్తాను. నువ్వెవరికి చెప్పుకోలేని రోగంతో బాధపడుతున్నావు, ఎవరికి చెప్పుకోలేని రోగం. ఆవిడ చెప్పుకోలేకపోయింది ఎవరికి. ఇప్పుడు అందరము చెప్తున్నాం, కానీ అప్పుడు రక్తస్రావం అయితే ఎవరితో చెప్పుకోలేకపోతున్నామండి. చెప్పుకోలేరు ఎవరితో. భర్తతో కూడా చెప్పుకోలేకపోయింది. ఏంటి, ఎవరితో చెప్పుకోలేకపోయింది. యేసయ్య దగ్గరికి వచ్చింది, యేసయ్యతో కూడా చెప్పుకోలేకపోయింది. కానీ తన మనసులో అనుకుంది, ఆయన ముడితే చాలు స్వస్థపడతాను. కొన్ని రోగాలతో నువ్వు వచ్చావు తల్లి, కొన్ని రోగాలతో ఈ స్థలంలో కూర్చున్నావు. ఈరోజు నా దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ, చెప్పుకోలేని బాధతో ఇక్కడికి వచ్చావు, చెప్పుకోలేని బాధతో ఉపవాసం ఉన్నావు, ఎవరితో చెప్పుకోలే ఎలాగా అని బాధపడుతున్నావు. ఎవరితో చెప్పినా నా బాధ ఎవరు తీర్చని బాధపడుతున్నావు. ఎవరితో చెప్పినా నా తేలని అంచేతనే ఆ నోటితో మాట పలకకుండా గుండెలో నీకు నీవే కుమిలిపోతున్నావు, నీకు నీవే బాధపడుతున్నావు. ఈరోజు నా ప్రభువు చూస్తున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో నా ప్రభువు చూస్తున్నాడు. నీ గుండెలో నలిగిపోతున్న ప్రతి బాధ నుండి ఆవిడ అనుకుంది, ఈ బాధ ఎవరికి చెప్పను, ఎవరితో చెప్తే ఎవరు తీరుస్తారు. ఆయన యేసయ్య దగ్గరికి వచ్చింది, చెంగుముట్టింది, వెంటనే రక్తస్రావము కట్టేసింది. ఈరోజు యేసయ్య దగ్గరికి వచ్చి నీ జీవితంలో కాదు, నువ్వెవరితోనే చెప్పుకోలేని బాధతో బాధపడుతున్నావు. ఏదవచ్చు, ఆవిడకి రక్తస్రావం అవచ్చు,
నీకు ఇంకొక సమస్య అవ్వచ్చు. ఇక్కడున్న వారిలో, ఇక్కడ కూర్చున్న వారు, నీ హృదయంలో ఉన్న శరీర బాధ ఏదైతే ఉందో అప్పుడే దేవుడు తీరుస్తాడు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నీ బాధను హృదయంలో చెప్పుకో దేవుడి సన్నిధిలో. నిజం. ఒకవేళ నువ్వు దేని కొరకు అయితే ఎవరికి చెప్పుకోలేకుండా బాధపడిపోతున్నావు, నీ భర్తకు కూడా చెప్పుకోలేక బాధపడుతుంది, నీ పిల్లలకు కూడా చెప్పుకోలేక బాధపడుతున్నావు, ఒకవేళ నీ ఇంట్లో వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక బాధపడుతున్నావు, నీ సేవకు కూడా చెప్పుకోలేక బాధపడుతున్నావు. అన్న ఏం చేస్తుంది తెలుసా, నేను భర్తకు చెప్పుకోలేకపోయాను. భర్తకు చెప్తే ఏమంటాడు, నేను లేనే, మనకెందుకే పిల్లలు అంటున్నాడు. ఆడొకడు పిచ్చోడు, నేను లేనా నీ కొడుకుని, నేనేం తక్కువ చేస్తున్నాను చెప్పు, నీకు ఎందుకలా బాధపడిపోతున్నావు? కానీ బాధపడుతున్నా అన్న ఆ గుడ్రాలతనం బట్టి తనకే తెలుసు, పురుషుడికి తెలుసా? కానీ ఏమంటున్నాడు తెలుసు, నీకేం తక్కువ చేశాను నేను, ఎందుకు అలా బాధపడిపోతావు అంటున్నాడని భర్తకు కూడా చెప్పలేదు. నేను పక్కోళ్ళకు కూడా చెప్పలేదు, తోటికోళ్ళకు కూడా చెప్పలేదు. తోటికోళ్ళు ఏం చేస్తుంది, ఎత్తి పొడుస్తుంది. ఏం చేయాలో తెలియదు. చిన్నగా ఉపవాసం ఉండి ఎక్కడికి వెళ్ళిపోయిందట, దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయింది. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయింది. ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి అవ్వలేదు, బయట వాళ్ళకి చెప్పడానికి అవ్వలేదు, సొంత భర్తకు కూడా చెప్పలేదు. తన బాధ సొంత భర్తకు కూడా చెప్పలేదండి. ఏమండి నేను ఉపవాసం, ఎందుకే ఇప్పుడు ఉపవాసం? పండగ కాదు కదా, ఇప్పుడేం పండగ దినం కాదు కదా, ఎందుకు ఉపవాసం అంటున్నావు? ఎందుకంటే నా హృదయంలో దేవుడు ప్రేరేపిస్తున్నాడు. నేను దేవుని మందిరానికి వెళ్ళిపోవాలండి. చూసారా, పండగ కాదు కదా, ఎందుకని ఈరోజు ఉపవాసం అంటున్నావు? ఎవరైనా మీకు అన్నారు అనుకో, మీ సమస్యల్లో రేపు సమస్య అంటే తర్వాత ఎప్పుడో ఏసుకుంటానంటే అవదు. సమస్య రేపంటే ముందు నుండే నువ్వేమయ్యావో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే సమస్య వచ్చిన రోజు క్లియర్ అయిపోతుంది. నిజం ప్రియ. చాలా మంది ఏం చేస్తారంటే సమస్య తీరిన ఉపవాసం అంటానంటే, సమస్య తీరితే నువ్వు ఉపవాసం ఉండదు. శుభ్రంగా కోడి గొర్రె వేసుకొని ఏం చేస్తావు, బిర్యానీ చేసుకొని గారెలు వండుకొని తింటావు. ఎందుకంటే సమస్య తీరింది, కృతజ్ఞత. సమస్య తీరినప్పుడు ఉపవాసం ఉండవు. నిజం. అన్న ఏం చేసింది, పరిగెత్తింది, దేవుని మందిరానికి వెళ్ళింది. దేవుని మందిరం ఎంత కన్నీరు కాచి ప్రార్థన చూద్దాం. మొదటి అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం. బహుగా ఏడ్చుచు. ఎవరి దగ్గర ఏడుస్తుందండి? ఎవరి దగ్గర ఏడుస్తుంది? భర్త దగ్గర, పిల్లల దగ్గర, స్నేహితుల దగ్గర, మనుషుల దగ్గర, ఎవరి దగ్గర లేదండి, దేవుని మందిరంలో ఏడుస్తుంది. చెల్లి, అక్క, తమ్ముడు, ఈరోజు నీకు ఇటువంటి గుణం ఉందా? అమ్మా, దేవుడి సన్నిధికి వచ్చి పడుకోవడానికి కాదు, కన్నీరు కార్చి ప్రార్థన చేయడానికి. దేవుడి సన్నిధికి వచ్చి దిక్కులు చూడడానికి కాదు, కన్నీరు కార్చి ప్రార్థన చేయడానికి. ప్రభు సన్నిధికి వచ్చి ఎవరు ఎలాగున్నారో ఎక్కిరించడానికి కాదు, నీ జీవితం ఏంటని బాధపడ్డాను. చాలా మంది దేవుని సన్నిధికి వచ్చి ఎవరు ఎలాగున్నారని ఎక్కిరిస్తారు. అలా మా చర్చికి వీళ్ళకి వస్తుందిలే, అలా ఆవిడకి వస్తుందిలే, ఆవిడ ఎప్పుడు అదే చీర కట్టుకొని వస్తుంది. నీకు అవన్నీ ఎందుకు చెప్పు? చర్చికి వచ్చి ఎక్కిరించడానికి కాదు, ఎక్కిరిపించడానికి కాదు, నీ బాధ ఏంటో దేవుడితో చెప్పుకోవడానికి చర్చికొచ్చి నీ బాధ ఏంటి, నీ కష్టం ఏంటి ప్రభుతో దుఃఖించాడు. అన్న ఏడుస్తుంది, దుఃఖంతో కన్నీరుతో ఏడుస్తుంది. ఏమని ఏడుస్తుందో చూడండి అక్కడ. నన్ను మరువక ఏం చేయొద్దన్నది, నన్ను మర్చిపోకు తండ్రి, నన్ను మర్చిపోకు, నన్ను మరువక జ్ఞాపకం చేసుకోమని
ఆమె యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయుచుండగా చూడండి, ఇక్కడ సేవకుడికి కూడా చెప్పలేదండి. సేవకుడికి కూడా చెప్పలేదు. బాధతో ఏడుస్తుంది. ఆ ఏడుపు ఎవరు చూశారు? దేవుడు చూశాడు. భర్తతో చెప్పలేదు, పైవాళ్ళతో చెప్పలేదు, ఇంట్లో ఉన్నటువంటి వారితో కూడా చెప్పలేదు. కానీ సేవకుడికి కూడా చెప్పలేదు నాకు ఈ సమస్య ఉందని. ఎందుకు చెప్పలేదంటే అక్కడ చెప్పొద్దని కాదు, కానీ అక్కడ దేవుడు చెప్పేది ఏంటో తెలుసా? సేవకులందరూ ఒకలాగా ఉండరు. అంచేతనే ప్రతి విషయాన్ని సేవకుడితో చెప్పేకూడదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి సేవకుడు నమ్మకమైన వాడు అనుకో, నీ విషయంలో అని చెప్పు. లేకపోతే సేవకుల్లో కూడా ఎలా ఉంటారు? నిన్ను హేళన చేసి, నిన్ను ఎక్కిరిపించి, నీ జీవితాన్ని 10 మందికి ఆరబెట్టేవారు కూడా ఉంటారు. అంచేతనే అక్కడ అది చెప్తున్నాడు. అంటే సేవకుడితో చెప్పొద్దని కాదు. అంటే సేవకుడు కూడా ఒక మనిషే కదా, ఆడికి కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి కదా. ఆడు బలహీనుడే, బలవంతుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. నువ్వు చెప్పవలసింది బలమైన దేవుడికే చెప్పాలా. కొంతమందికి చెప్పామనుకో, వాళ్ళు మనం ఏం చేస్తారు తెలుసా? బ్లాక్మెయిల్ చేస్తారు. ఏంటి? నిజం ప్రియుల, నిజం. వాళ్ళు పాపం ఏదో బాధతో వచ్చి చెప్తారు మనకి. చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? బ్లాక్మెయిల్ చేసుకుంటారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, బలమైన దేవుడు ఆయనకే చెప్పు. నీ కన్నీరు తుడిచేవాడు ఆయనే. సేవకుడిని కన్నీరు తొడవలేడు. సేవకుడు నిన్ను ఆదరించలేడు. సేవకుడు ఏంటంటే ఆయన సేవ చేస్తున్నాడు. ఆయన ఏం చెప్పమన్నాడో నీకు అది చెప్పడానికే నేను నీకు అది చెప్తాను. నీ విషయాలు తీసుకెళ్ళి ఆయనకి చెప్తాను. ఆయన స్వస్థపరిచేవాడు ఆయనే, బాగు చేసేవాడు కూడా, మిమ్మల్ని బలపరిచేవాడు కూడా, మిమ్మల్ని స్థిరపరిచేవాడు కూడా, మీ జీవితాలు మార్చేవాడు కూడా సేవకుడు కాదు. అంచేతనే చూడండి, అక్కడ మీరు ఇది ఇప్పుడే గమనించాలి. అంచేతను ప్రతి వారి దగ్గరికి వెళ్ళి మీ సమస్యలన్నీ, మీ ఇంటి సమస్యలన్నీ ఎక్కడ చెప్పొద్దు. చాలా మందికి అలవాటు ఉంటుంది. ఏంటో తెలుసా? ప్రతి మీటింగ్కి వెళ్ళిపోవడం, అన్ని చెప్పేయడం, వాళ్ళ చెయ్యని ఈ తల మీద వేసుకోవడం. వద్దంటలేదు ప్రియుల. అలా నువ్వు ఎప్పుడైతే చేస్తున్నావో నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. నిజం. కార్యం చేసేవాడు దేవుడు, బాగుపరిచేవాడు, బలపరిచేవాడు దేవుడు. ఆయన దగ్గరికి, ఆయనతో చెప్పుకో. నీ సంఘానికి వెళ్ళిపో, నీ సేవకుడు చూడు, ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు. నిజం నిజం నిజం. సేవకుడు మనల్ని ఎందుకంటే దేవుని యొక్క పని చేయడానికి సేవకుడు మనకి ఇచ్చాడు. మేమెవరూ నీ జీవితాల్ని బాగు చేయలేం. బాగు చేసేవాడు దేవుడు మాత్రమే. మేమేం చేస్తామంటే దేవుని మాటను మాత్రం నీకు తెలియపరుస్తాం. అమ్మ, నువ్వు ఇలా బతకూడదు, ఇలా జీవించకూడదు, ఇలాగైతే దేవుడు నీకు దర్శిస్తాడు, ఇలాగైతే దేవుడు నీ వైపు చూస్తాడు, ఇలాగైతే నీ ఇంట్లో కార్యము జరుగుతుంది. ఒకవేళ ఎప్పుడైనా దేవుని ప్రేమించి సేవకుని పంపించి నీ జీవితంలో అద్భుతం చేయొచ్చు. సేవకుని పంపించి అద్భుతం చేయొచ్చు. అద్భుతం సేవకుని పంపించి చేయాలన్నా నువ్వు దేవుడితోనే ఆధారం ఉండాలి. ఎస్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అన్న దేవునితో చెప్తున్నప్పుడు అక్కడ దేవుడు ఏం చేస్తాడు చూద్దాం. సేవకుడు చెప్పిందో చెప్పలేదు, కానీ 13వ వచనం చదవండి. అక్కడ అది కాదు, నా ఏలినవాడా
నేను ఎలాంటి దుఃఖం కలిగిన వాడును? మనోదుఖము కలిగిన దానివా. ఎక్కడ నాకు దుఃఖం ఉంది? మనస్సులో దుఃఖం. బయటికి మనుషులకు కనబడే దుఃఖం కాదయ్యా నాది. బయటికి మనుషులు కనబడేటట్టు నేను ఆడవట్లేదు. బయట మనుషులు చూసి నన్ను మెచ్చుకోవాలని నేను ప్రార్థన చేయట్లేదు. బయటికి మనుషులు చూసే ప్రార్థన తల్లి నీకు. నా మనోదుఖం, నా హృదయంలో దుఃఖం అయ్యా, నా గుండెలో బాధయ్యా, నా మనోదుఖం గలదాన్ని మనోదుఖంతో ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. వెంటనే దేవుడు అక్కడ ఏం చేశాడు చూడండి, చదవండి. ఎంచొద్దు. నాలో నేనేం చేస్తున్నాను? నేను చెప్పుకుంటున్నాను. ఏమంటుంది? ఎవరు చెప్పుకుంటుంది? గట్టిగా చెప్పాలా? ముగించేద్దాం, చెప్పండి. నాలో నేనే చెప్పుకుంటున్నాను. ఆవిడే చెప్పుకుంటే సుఖమేముంది ఇక? దాని అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడైతే నువ్వు దీనిరాలు అయిపోతావు, నీ హృదయంలో యేసు నివాస స్థలం. దేవుని హృదయంతో ఎప్పుడైతే ఉంటావో నీ దగ్గర దేవుడు సమీపంగా ఉంటాడు. మరి దేవుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను చర్చికెళ్ళడం ఏంటండి? చాలా మందికి ఇదే డౌట్ వస్తుంది. చాలా మందికి అందుచేతనే ఏం చేస్తారంటే చర్చిని మానేస్తారు. దేవుని సన్నిధికి వెళ్ళకూడదు, వెళ్ళకుండా ఉండిపోతారు చాలా మంది. నిజంగా ప్రియులారా, చాలా మంది. నాలో నువ్వంటే నీలో ఉన్న దేవుణ్ణి హృదయపూర్వకంగా నువ్వు చెప్పుకున్నప్పుడు నీ దేవుడు ఆయన స్థానంలో ఆయన ఏదైతే ఏర్పాటు చేసుకున్నాడో ఆ మందిరంలో ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకించి అక్కడ చదవండి. అంతటి ఏలి అమ్మా ఈరోజు చెప్పుతున్నాడు దేవుడు, నువ్వు క్షేమంగా వెళ్ళి. నువ్వెంత దుఃఖంతో వచ్చావో నీకు అంత క్షేమం కలగబోతుంది. ఎంత కన్నీరుతో వచ్చావో అంత క్షేమం. నువ్వు క్షేమంగా వెళ్ళు. దేవునితో నువ్వేమి మనవి చేసుకున్నావో అవన్నీ నీకు దయచేయును గాక. నువ్వు అడిగినవన్నీ నా ప్రభు ఇచ్చును గాక. నువ్వు అడిగినవన్నీ నా ప్రభు ఇవ్వబోతున్నాడు. నీ హృదయంలో ఏమేమి అడిగావో నాకు తెలియదు, కానీ నీ హృదయంలో ఈరోజు ఏం అడిగావో అవన్నీ ప్రభు ఇచ్చును గాక. ఆమేన్, ఆమేన్. నువ్వు అడిగినవన్నీ నా ప్రభువు ఇచ్చునుగా. అంచేతనే ఆ 2వ దినవృత్తాంతం 15వ అధ్యాయం 7వ వచనంలో మాట అంటున్నాడు. 7వ వచనం చూడండి. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యములన్నీ సఫలమవుతాయి. ఆమేన్. మీరేమవద్దు, బలహీనులుగా ఉండకండి, ధైర్యం వహించండి, మీ కార్యాలు సఫలం. శరీర బలహీనత, శరీరాన్ని జయించే శక్తి దేవుడు మనకిస్తాడు. పరిశుద్ధాత్మ. నిజం. 40 రోజుల ఉపవాసంలో మొట్టమొదటి జయించేది ఏంటంటే శరీరాశ. మీరు ఎప్పుడైనా సరే మీరు ఉపవాసం ఉండాలంటే ఈజీ మెథడ్ మీకు చెప్తాను. ఉపవాసం ఉండాలని ఎంతమందికి ఆశ ఉందో, మంచినీరు తాకుండా పాస్టర్ గారు మీరు ఎలాగొండగలిగారు అని అంటే నేను చెప్తాను. 40 రోజులు మంచినీరు తాకుండా రాత్రి పూటలు ప్రభుతో గడిపేవాడు ప్రతి సంవత్సరం. అయితే ఎలా గడిపేవాడు అంటే ఏంటి, 2-3 రోజుల వరకు చాలా బలహీనంగా ఉంటుంది. 4వ రోజు నుండి మీ బాడీకి అలవాటు అయిపోద్ది. మన బాడీకి ఏది అలవాటు చేస్తే అది అలవాటు అవుతుంది. మీరు చూడండి, ఏసీ లేకుండా 4 రోజులు చర్చిలో కూర్చోండి, తర్వాత ఏసీ వేసిన మీకు ఇష్టం ఉండదు. అదే ఏసీలో రోజు కూర్చోండి, ఎండకెళ్ళి ఉండలేవు. ఎందుకంటే ఈ బాడీ దేనికి అలవాటు అయిపోతే దానికే. అలాగే 3 రోజులు నీరు తాగకుండా ఉండిపోవు అనుకోండి, 4 రోజుల నుండి నీరు అనిపించదు. దేవుడి కార్యం చూస్తావు. నేను తిండి తినకూడదు అనుకున్నాం అనుకోండి, పొట్టకు అలవాటు అయిపోద్ది. తిండి లేకుండా బతకడం అలవాటు అయిపోద్ది. నిజం ప్రియులు. నేను ఒక పాస్టింగ్ ఉన్నప్పుడు చాలా మంది డాక్టర్లు అడిగేవారు, మన డాక్టర్ గారే అడిగేవారు ఫోన్ చేసి, 21 రోజు అయితే మనిషి చచ్చిపోతారు కదా నీరు లేకుండా. 21 రోజు ఏ వ్యక్తి ఉన్నా చచ్చిపోతుంది, ఖచ్చితంగా చచ్చిపోతుంది. కనీసం ఏదైనా డ్రాప్ నీరైనా వెళ్ళకుండా చచ్చిపోతుంది.
మరి 21 రోజు దాటి 40 రోజులు మీరు ఎలా ఉండగలుగుతున్నారని రాత్రులు ఫోన్ చేసేవారు. మీరు వాష్రూమ్కి వెళ్తున్నారా అని. నిజం. అంటే వాళ్ళు అడిగినప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలా? వెళ్తున్నానంటే ఏం చెప్తారు? అయితే మీరు ఏదో తింటున్నారన్నా. లేదని ఎలా చెప్పగలం? అలా చెప్తాను. అలాగా పరిశీలించి తర్వాత డాక్టర్లు చాలామంది ఏండి తర్వాత వాళ్ళు తెలుసుకొని దేవుడు గొప్పవాడు, ఆయనకు అసాధ్యం అంటే ఏది మరీ మంచినీరు తాకుండా ఎలాగుండిపోతారు? ఉండలేం కదా. మొహం కడుక్కున్నప్పుడేనా 2 నీళ్ళు వెళ్తాయల్వా? గట్టిగా చెప్పాలా? గట్టిగా చెప్పాలండి. వెళ్తాయి కదా. మరి అంత అబద్ధం ఆడకూడదు కదా. మరీ మంచినీరు తాకుండా ఉన్నానంటే అది అబద్ధమే. అంటే కావాలని మంచినీరు తాకుండా ఉండడమే ఉపవాసం. కానీ ముఖం కడిగినప్పుడు స్నానం చేసినప్పుడు అని చెప్పిన ఏంటి? స్నానం చేసినప్పుడు అలాగా స్నానం కూడా చేయకుండా ఉండాల. దేవుడు అడిగాడు ఒకరోజు, మోషే లాంటి ఉపవాసం నువ్వు చేయగలవా అని. మోషే లాంటి ఉపవాసం ఏంటి ప్రభు? 40 రోజులు ఉంటున్నాను కదా ప్రతి సంవత్సరం, రాత్రి పగలు మంచినీరు తాకుండా నీ సన్నిధిలో ఉంటున్నాను కదంటే, లేదు నాకు మోషేలాగా ఉండే ఉపవాసం కావాలన్నాడు. అప్పుడు నేను నీతో మాట్లాడతాను. మోషేలాగా ఎలాగుండగలను? మోషే భార్యను వదిలేశాడు, బిడ్డలను వదిలేశాడు, కుటుంబాన్ని వదిలేశాడు. తిన్నగా ఎక్కడికి వెళ్ళిపోయాడు? కొండ మీదకి వెళ్ళిపోయాడు. అక్కడ నీరు ఉండదు, స్నానంకి నీరు ఉండదు, తాగడానికి నీరు ఉండదు. ఏం చేయాలో? 24 గంటలు తపస్సు చేయాలి కదా. అప్పుడు కానీ అది అవదు. ఏం చేయాలి ప్రభా? ఏం చేయాలి? అప్పుడు దేవుడు, నేను అడిగాను, 40 రోజులు ఉండలేను కానీ ప్రభా ఒక 2 రోజులు ఉంటానన్నాను. 2 రోజులా అని 10 రోజులు ఉంచాడు. 10 రోజులు రూములు వెలుగులోకి రాకుండా, ఎవరి భార్య బిడ్డలతో కలిపి ఇది లేకుండా, ఏంటి ఏది లేకుండా 10 రోజులు అలా కంటిన్యూగా. ఏంటి 10 రోజులు అంటే 240 గంటలు, రోజుకు 12 గంటలు, 24 గంటలు కదా. 10 రోజులకి ఎన్ని? 240 గంటలు ఏకదాటిగా ఆరాధన చేశాను. ఏకదాటికి 240 గంటలు ఒక రూములో ఉండి ఆరాధన చేశాను. ఏంటి ఆరాధన చేస్తున్నప్పుడు తలుపుకి ఇలా దబ్బును కొడుతుంటే, అలా పడుతుంటే, గోడకి ఇలా తగులుతుంటే, ఏంటి అక్కడ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు నేను ఎలా ఉండేవాడిని నాకే తెలిసేది కాదు. అలాగని నాకు ఇక్కడ లేదని లేదు, ఉంది. కానీ దాని కంట్రోల్ పవర్ దేవుడిచ్చాడు. అల్లరి కర్త అయినా కాడు. నీకు ఆత్మ వచ్చినప్పుడు దాని కంట్రోల్ కూడా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుని కడగాల. ప్రభా నాకు ఆత్మ ఉంది, అనేక మంది దగ్గర ఏమవ్వకూడదు, నేను నీ నామం ఏమవ్వకూడదు, హేళన పడకూడదు. కాబట్టి నాకేం కావాలా? కంట్రోల్ కావాలి. ఆ పరిశుద్ధాత్మ కంట్రోల్ పవర్ కావాలి. అప్పుడు దేవుడు నేను ఏం కోరుకున్నాను ఆ 10 రోజులు ఆ ముందే చెప్పాను సంఘంలో, యేసయ్యని నేను ఇలా చూడాలి, దాని కొరకు నాకు ఇలా ప్రేరేపణ వస్తుంది, నేను ఉపవాసం ఉంటానని చెప్పినప్పుడు ఏంటి నేనున్న రూములో ఆ గాది, ఆ తలుపు అగ్నితో కాలిపోతుంది. అగ్ని చేత కాలిపోతున్నప్పుడు అగ్నిలో నుండి ఆ అగ్ని రూమ్ తలుపు కాలిపోతుంది. ఆ అగ్నిలో నుండి దేవుడు రండి ఇలా కిరీటం పెట్టుకొని, వస్త్రం కట్టుకొని, ఎర్ర దట్టి కట్టుకొని, ఆయన యేసుప్రభువు ఎర్ర దట్టి కట్టుకొని, రాజదండం చేతిలో పట్టుకొని మా గుమ్మంలో కుడుకాలు ఇలా పెట్టాడు అన్నమాట. ఇలా పెట్టి ఇలా అడిగాడు, నీకేం కావాలి కోరు అన్నాడు. నేను అప్పటి వరకు అనుకున్నాను వస్తే ఏదో అడిగేద్దాం అనుకున్నాను. వచ్చాక ఆయన చూశాక నాకు మతిపోయింది. ఏం అడగాలో ఇలాగన్నాను. ఇలాగొన్నసరికి మఠమాయమైపోయాడు. మఠమాయమైపోయిన తర్వాత అన్ని జ్ఞాపకం వస్తే అడిగాలని. ఏం కావాలన్నప్పుడు ఏం చేయలేకపోయాను, అడగలేకపోయాను. మనం అనుకుంటామట ఏదో అడిగేద్దాం, దేవుడిని కనబడిన తర్వాత గట్టిగా చెప్పాలి. కొన్నిసార్లు మీరు కూడా అదే కదా, పాస్టర్ గారు రాని ఏదో ఒకటి అడిగేస్తానంట, ఆయన ఎవరు కనబడు కదా, అయ్యారు అందరూ కదా. పాస్టర్ గారికి అంత మనం బాగా భయపడిపోతుంటే మరి సృష్టికర్త నిజంగా ఏం కోరుకున్నానో అలా కనిపించింది. అడగవలసింది అడగలేకపోతే నేను అనుకున్నాను ఏదో అడిగేద్దాం, కానీ ఆయన తెలుసు నాకేది కావాలో ఆయన ఇస్తాడు. ఎందుకు అడగనివ్వకుండా చేశాడంటే ఆయనకు తెలుసు నాకు ఏం కావాలది. నా పిల్లలకి ఏం కావాలో నాకు తెలిసినప్పుడు నా తండ్రికి నాకేం కావాలో తెలియదా?
తెలుసా తెలీదా? మీ పిల్లలకి ఏం కావాలో మీకు తెలిస్తే మరి మీ తండ్రికి మీకేం కావాలో తెలుసు. అది మీకు అనుగ్రహించిన కాక. ఆమేన్, ఆమేన్. లేచి నిలబడదామా? రేపు మిగతా చెప్పుకుందాం. కాగా మీరు ధైర్యం వహించండి, మీ కార్యములు సఫలమవుతాయి. నువ్వు ఏదైతే దేవుడి దగ్గర ఈరోజు రాసుకున్నావు, సీటు ఏది బుక్ మీద రాసుకున్నావు, ఏది హృదయంలో అనుకొని వచ్చావు, అది నీ కార్యం జరగబోతుంది. ఒకసారి మనస్ఫూర్తిగా రెండు చేతుల పైకి, రెండు చేతుల పైకి, రెండు చేతుల పైకి. ఏది కోరుకుంటున్నావు, ఏది కావాలో నీ మనసు సిగ్గుపడకుండా బిడియపడకుండా జడేయకుండా ఒక్క నిమిషం ప్రభువుని అడుగు. ఒక్క నిమిషం అడుగు. రెండు చేతులు చాలు. సిగ్గుపడకుండా అడుగు, సిగ్గుపడకుండా. జడేయకుండా అడుగు, జడేయకుండా. భయపడకుండా అడుగు. సిగ్గుపడకుండా, భయపడకుండా, ఏమాత్రం త్రుణికు. జరగబోతుంది ఇంట్లో, అది జరగబోతుంది, అది జరుగుతుంది. దేవుడు అది జరిగించబోతున్నాడు. నువ్వు చెప్పింది ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మన పరమ తండ్రి దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్య సహవాసము సమాధానం ఎప్పుడూ ఎల్లప్పుడూ కూడుకొచ్చిన మనం ప్రత్యేకంగా జనం ఆరాధనలో పాల్గొనదు సదాకాలంతో నిర్మించుకున్నాం. అందరికీ వందనాలు.